హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ అయితే నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంటిని ఎలా సర్దుకున్నానో, ఒక్క రోజులోనే నేను పిల్లల్ని చూసుకుంటూ ఇల్లుని ఎలా క్లీన్ చేసుకున్నానో, ఏంటి నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మనం మాట్లాడుకుందాము. వెల్కమ్ బ్యాక్ టు జానూస్ జిందగీ ఛానల్. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. నా లైఫ్ స్టైల్స్ని అయితే మీరు చూడొచ్చు. ఇంక మా వైష్ని అయితే రెడీ చేసి బ్రష్ చేసి స్నానం చేసేసి జడలు వేసేసి కొంచెం పాలను బిస్కెట్లు తినిన తర్వాత ఇంకా కిందకి వెళ్ళి ఆడుకుంటానంటే సరేనే అని చెప్పాను. ఈలోపు నేను టైం చూసారు కదా, 8:59 కదా. నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఊరు నుంచి వచ్చాం కదా, ఇంకా నైట్ కూడా గిన్నెలు ఏం తోముకోలేదు. లేచిన తర్వాతే చూసారు కదా, గిన్నెలు అయితే బోల్డెన్ ఉన్నాయి. నేనైతే తీయలేదు ఎన్ని గిన్నెలు ఉన్నాయి ఏంటో, నేనైతే వీడియో అయితే తీయలేదు. చాలా గిన్నెలు సింక్లో ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. అలానే కౌంటర్ టాప్ పైన అక్కడ విండో దగ్గర కూడా మొత్తం అంతా డస్ట్ ఉండేది, అది కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. చూసారా, ఊరు వెళ్ళి వచ్చాక బ్యాగ్ అనమాట, ఆ బ్యాగ్లో ఉన్న అన్ని బట్టలు కూడా వాష్ చేయాలి. ఇంకా ఆల్రెడీ అప్పటికే చాలా బట్టలు అయితే నానేసారు మా ఆయన. చూసారు కదా, ఈ బట్టలు ఉన్నాయి, ఈ టబ్లో కూడా బట్టలు ఉన్నాయి. వీటిలో కొన్ని బట్టలు అప్పటికప్పుడు ఉతికియచ్చు, కొన్ని నానబెట్టవలసినవి కొంచెం ఉంచేసి మిగతావి బ్యాగ్లో చూపించాను కదా, అవి ఇవి మొత్తం కలిపి నేను వాష్ చేస్తాను. మా ఆయన అయితే ఇంకా కూరలు ఏం లేవు అని చెప్తే కొన్ని కూరలు అయితే తీసుకొచ్చారు. ఆయన వెళ్ళిపోయారు. ఫోన్ వచ్చింది, డ్యూటీకి అర్జెంటుగా రావాలంటే వెళ్ళిపోయినారు. మా కోసం అని చెప్పి బెండకాయ టమాటా వేసి కర్రీ అయితే వండుకున్నాను. కర్రీ వండుతూ నేను కొన్ని పనులు అయితే చేసుకున్నాను. వంట ఎప్పుడు ఒకేలా చేయకూడదు. ఒక పని చేసుకుంటూ వంట చేసుకుంటూ మనం వేరే పనులు కూడా చేసుకుంటే మనకు టైం అయితే సేవ్ అవుతుంది. ఇంకా చూసారు కదా, ఈ కబోర్డ్స్ అన్నీ నీట్గా సర్దుకోవాలి. అవన్నీ ఇప్పుడు ఆ కుక్కర్లో అన్నీ అటు సైడ్ పెట్టేశాను. ఎప్పుడు ఇటు సైడ్ ఉండేవి, ఇప్పుడు ఖాళీగా కనిపిస్తుంది కదా, అటు సైడ్ ఉండేవి. ఈసారి ఇటు సైడ్ మార్చాను. మా ఆయన పేపర్స్ అన్నీ పెట్టేసి ఇటు సైడ్ ఎక్కువ పెద్ద కబోర్డ్ ఉంది కదా, ఇటు సైడ్ పెట్టుకో అంటే మొత్తం అంతా ఇటు సైడ్ పెట్టేశాను అనమాట. కొన్ని ఆయన పేపర్స్ వేసి ఇచ్చారు. ఇంకా అలానే ఇదన్నీ క్లీన్ చేసి పేపర్స్ ఆల్రెడీ వేసేసి పెట్టవలసిన కొన్ని పెట్టాను, కొన్ని దోమవలసినవి తోమాను. ఇంకా దోమవలసినవి అయితే ఇంకా సింక్లో అయితే ఉన్నాయి. చూసారు కదా, ఇవన్నీ ఇప్పుడు చూపిస్తున్న డబ్బాలన్నీ కనిపించడానికి అన్నీ బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. కానీ ఒక్కొక్క డబ్బా చూసుకుంటూ పట్లు ఉంటాయి కదా, అవన్నీ దులుపుకొని క్లీన్ చేసుకునే సరికి చాలా డస్ట్ అయితే వచ్చింది. ఇంకా ప్రాపర్గా మనం వంట చేసేటప్పుడు అన్నీ ఉన్నట్టే ఉంటాయి, కానీ సమయానికి ఏమీ దొరకదు. అలా కాకుండా వంట చేసేటప్పుడు కరెక్ట్గా అన్నీ దొరికేటట్లుగా నేను పెట్టుకున్నాను అనమాట. చూసారా, చాలా డస్ట్ అయితే వచ్చింది. ఇంకా సర్దుకున్న తర్వాత చాలా ఫ్రీగా అనిపించింది అనమాట. ఇక చూసారు కదా, ఫ్రిడ్జ్ మీద మొత్తం అంతా కిచెన్లో అయితే ప్రతి కబోర్డ్ని క్లీన్ చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ నాకు ఎప్పుడవుతుందో ఏంటో అని చెప్పేసి ఈసారి పేపర్స్ కూడా న్యూ పేపర్స్ వేసేసి మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటూ వచ్చాను. పైన అంతా ఖాళీ డబ్బాలు పెట్టుకున్నాను. ఇప్పుడు ఏవైనా వేసుకోవాలంటే గబుక్కుమని తీయడానికి వీలుగా కనిపిస్తుంది కదా అని చెప్పి పైన అంతా పెట్టేశాను అనమాట. నాకు ఎప్పుడూ అనిపిస్తుంది, ఏంటబ్బా ఈ వెరైటీ ప్లాస్టిక్ డబ్బాలు అని చెప్పి, స్టీల్ డబ్బాలు లేదంటే ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్, హై క్వాలిటీ ప్లాస్టిక్ ఉంటుంది అలాగైనా, లేదంటే గాజు అయినా తెచ్చుకొని నీట్గా పెట్టుకోవాలి, లిమిటెడ్గా పెట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తే విసిరి అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఎప్పుడు అవసరం వస్తుందో ఏంటో అని చెప్పి ప్రతిదీ అలా ఉంచుతూ ఉంటాను అనమాట, అవసరం లేకపోయినా సరే. ఇంకా చూసారా, టైం అయితే 1:00 అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. కానీ అనుకున్న టైంకి అనుకున్న పనులు అయితే ఈరోజు నేను ఏ పనులు చేయాలనుకున్నానో ఆ పనులు అయితే పర్ఫెక్ట్గా చేసుకున్నాను. నీట్గా చూసిన తర్వాత కడుపు నిండిపోయింది అనుకోండి, అన్నం కూడా తినబుద్ధి కాలేదు. అమ్మయ్య, చాలా రోజులకి నీట్గా ఉంచుకున్నాను అని సాటిస్ఫాక్షన్ అయితే ఉన్నది. కొంచెం సింక్లో గిన్నెలు అయితే ఉంచేసాను, డబ్బాలు అవన్నీ తర్వాత అయినా తోముకోవచ్చు, ఎండపోతే మళ్ళీ బట్టలు ఉతకలేను కదా అని చెప్పేసి ఇంకా బట్టలు అయితే వాష్ చేస్తాను. అలానే బట్టలు ఉతికిన దగ్గర మొత్తం అంతా జిడ్డు పట్టేసింది, అది కూడా సర్ఫ్ వేసి హార్పిక్ వేసి గట్టిగా మొత్తం అంతా నీట్గా తోమాను అనమాట. మొత్తం అంతా బ్లాక్గా టైల్స్ అక్కడ వాష్ చేసుకొని మట్టి కాలుతో వచ్చి అక్కడ వాష్ చేసుకుంటారు కదా, నల్లగా పట్టేసింది. అందుకని చెప్పి 2-3 సార్లు వాష్ చేశాను. ఆ సందులో మనం మాప్ స్టిక్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేస్తే కానీ అవ్వలేదు. ఇంకా బాత్రూమ్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను.
ఇక్కడ దేవుడిది కూడా క్లీన్ చేయాలి అని చెప్పి తలస్నానం చేసేసుకున్నాను. అది లాస్ట్లో అయితే చూపించలేదు. నైట్ అయిపోయిందనమాట. నేను క్లీన్ చేసుకుని మొత్తం సర్దుకునే టైంకి ఇంకా పిల్లలు ఆకలేసేస్తుందని పేచి పెడుతుంటే ఇంకా అదైతే క్లీన్ చూపించలేదు. నీట్గా దేవుడి గది కూడా నీట్గా సర్దేసుకున్నాను. ఇది చూసారు కదా, డబ్బాలు అయితే లిమిటెడ్గా పెట్టుకున్నాను. ఈసారి పోపుల డబ్బాలో పోపులు పెట్టుకున్నాను. అంటే జీలకర్ర, ఆవాలు, మెంతులు పెట్టుకొని చిల్ల డబ్బాలు అయితే దాచుకుందామని ఒక దీంట్లో ఉంచుకున్నాను. లిమిటెడ్గా ఉప్పు, కారం, పసుపు పెట్టుకోవడానికి చిన్న చిన్న డబ్బాలు అయితే ఉంచుకున్నాను. ఇవన్నీ అల్యూమినియం అన్నీ ఇటు సైడ్ వండుకునే సైడే పెట్టుకున్నాను అనమాట. ఇలాగా పేపర్స్ వేసి నీట్గా పెట్టేసుకున్నాను. ఇంకా అలానే ఫ్రిడ్జ్ మీద ఎంచో అక్కడ లిమిటెడ్గా ఆ పిల్లలకి అందకుండా ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడైతే మెడిసిన్ అయితే పెట్టాను ఫ్రిడ్జ్ మీద. ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు బావ, అందుకని చెప్పి ఇక్కడ డబ్బా పెట్టేసి ఆ డబ్బాలు అయితే వేసేసాను. ఇంకొక డబ్బాలో ఏంచో మేము సంత నుంచి తెచ్చుకున్న చిన్న విత్తనాలు ఉంటాయి కదా, విత్తనాల ప్యాకెట్లు, అలానే కరెంట్ బిల్లు, మా పిల్లల స్లేట్ పెన్సిల్, చిన్న చిన్నవి ఏవైనా కిరాణా సామాన్లు లిస్ట్, ఏవైనా పేపర్స్ ఏమైనా పెట్టాలంటే దాంట్లో వేసి పెట్టేస్తామన్నమాట. ఇంకా పైన చూసారు కదా, అవన్నీ పప్పులు, ఉప్పులు అవన్నీ వేసుకొని అలా పెట్టుకున్నాను. లిమిటెడ్గా వాడితే బెటర్ అనిపిస్తుంది. మిగతావి అయితే పడేస్తాను, లేదంటే మొక్కలు వేసేస్తాను అని అనుకుంటున్నాను. ప్లాస్టిక్ డబ్బాలు ఎక్కువ ఉంచినా సరే మొత్తం అది ఇది వాడేస్తుంటాను అనమాట. ఇక్కడ ఈ ర్యాక్ అయితే ఖాళీ అయ్యింది. ఇక్కడ ఏమైనా ఆ ర్యాక్ ఖాళీగానే ఉంచాను. కూరలు ఏమైనా కొన్నా, ఏమైనా ఉల్లిపాయలు ఏమైనా తెచ్చినా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నాను. ఖాళీగా ఉంటే అక్కడ పెట్టడానికి అవుతుంది కదా అని చెప్పి ఖాళీగా ఉంచాను అనమాట. చూసారా, చిక్కుడుకాయలు అవన్నీ కొన్నాను, అవి అక్కడ పెట్టేశాను. ఆ కబోర్డ్లో పెట్టుకోవచ్చు, కవర్ తెచ్చేసుకున్నా అని చెప్పేసి. ఇంకెలా అయితే నీట్గా ఇప్పటికైతే నీట్గా సర్దుకున్నాను అనమాట. నాకు సర్దుకునేటప్పుడు ఒక రోజే పట్టిందనమాట. మొత్తం అంతా పట్లు దులుపుకొని అన్నీ పెట్టుకునేటప్పటికి. స్టీలు కూడా కొన్ని కొన్ని ఫిల్ చేయవలసినవి కొన్ని అయితే ఫిల్ చేసి పెట్టేశాను. కొన్ని ఏంటంటే ఇప్పుడు 4 ర్యాక్స్ కనిపిస్తున్నాయి కదా, అవి ఏమి కదప అవసరం లేదు. మనం ఏమేమి రెగ్యులర్గా వాడతామో వాటిని కింద ర్యాక్స్లో ఉన్న ఇప్పుడు గ్లాసులు కానీ, చిన్న చిన్న బౌల్స్, ప్లేట్స్ అవన్నీ కింద ర్యాక్లో పెట్టుకుంటాం. అవే ర్యాక్స్ డిస్టర్బెన్స్ అవుతాయి. మిగతా ఉన్న పైన 4 ర్యాక్స్ డిస్టర్బ్ అవ్వవు అనమాట, నీట్గా ఉంటాయి. నా ఛానల్ను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది. నేను 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి కిచెన్ని ఒక విధంగా ఉంచను అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మారుస్తూ ఉంటాను అనమాట. ఈసారి ఇలా మార్చాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.